దేశ రాజధాని ఢిల్లీకి మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విషపూరిత పొగ కమ్మేస్తోంది. జనం ఊపిరి పీల్చుకోలేక సతమతమవుతున్నారు. తెల్లవారుజామునైతే అంతా చీకటిమయంగా మారిపోతోంది. ఎయిర్లో క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద స్థాయిని దాటేస్తోంది. నగరమంతా పొగ కమ్మేస్తోంది. మందపాటిగా పొగమంచు కప్పేయడంతో వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో వాయు కాలుష్యత తీవ్రత ప్రమాదకర స్థాయికి మించుతోంది. అలర్ట్ అయిన కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రత తగ్గుదల, గాలి వేగం కారణంగా ఢిల్లీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్యల కోసం పూర్తి సంసిద్ధతతో ఉండాలని ఢిల్లీతో పాటు సమీపంలోని రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలను పీసీబీ ఆదేశించింది. చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగమంచు ఢిల్లీలో వ్యాపించింది. ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. గాలిలో స్థాయి కాలుష్యం ఉంటే గాలి ఆరోగ్యకరమైన వ్యక్తులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. పొల్యూషన్ బోర్డు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారం గాలిలో కాలుష్యం 48 గంటల పాటు తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పాఠశాలలను మూసివేసి వాహనాలపై దేశీ సరి విధానాన్ని అమలు వంటి అత్యవసర చర్యలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలను తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ గా మారుతోంది. గాలిలో నాణ్యత పూర్తిగా తగ్గిపోతోంది. ఇప్పుడే పరిస్థితి దారుణంగా మారింది. ఇండియా గేట్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారిపోతుంది. చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితులు మొదలయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చలికాలం మొదలవుతుంది. కానీ దేశ రాజధానిలో మాత్రం చలికాలంతో పాటు కాలుష్య కాలం కూడా మొదలవుతుంది. మనం చూడొచ్చు, కాలుష్యం అనేది తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంది. ప్రతి ఏటా చలికాలం వచ్చిందంటే చాలు దారుణంగా ఉండేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు, అంటే ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని చూస్తే పూర్తిగా పడిపోతుంది. అంటే స్టేజ్ 2కు కూడా రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 309 ప్రస్తుతం దాటిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో మనం ఇండియా గేటు, ఈ పరిసర ప్రాంతాలను ఒకసారి పరిశీలిస్తూ ఉంటే, అంటే వచ్చేటటువంటి ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి యాత్రికులు వీళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ప్రధానంగా ఏదైతే దసరా సమయంలోనే ఈ విధంగా పొల్యూషన్ ఉందంటే, సో ఇక ముందు ముందు దీపావళి నాటికి ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో దేశ రాజధానిలో ఉండేటటువంటి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా బయటపడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ను మొత్తం కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి పదే పదే ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా మనిషి బతకాలంటే ఖచ్చితంగా గాలి ప్రధానమైంది. కానీ దేశ రాజధానిలో ఇప్పుడు ఆ గాలే పూర్తి స్థాయిలో పొల్యూషన్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆక్సిజన్ కాదు, ఇతర వాయువులే ఎక్కువగా పీల్చుకునే పరిస్థితి దేశ రాజధానిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యక్తిగత వాహనాలను 30% మేర తగ్గించుకోవాలని, నగరంలోని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోవడంతో నగర పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను కూడా మూసివేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1 క్యూబిక్ మీటర్ గాలిలో PM 2.5 గాఢత సగటున 329 మైక్రోగ్రాములు ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 24 గంటల వ్యవధిలో 1 క్యూబిక్ మీటర్ గాలికి 60 mgలు సురక్షితమైంది. PM 2.5 ఊపిరితిత్తుల్లోకి నేరుగా ప్రయాణించి రక్త ప్రసరణలో ప్రవేశించేంత చిన్న రేణువులు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణం కావచ్చు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అధిగమించేందుకు ఢిల్లీ సర్కార్ పలు చర్యలు చేపడుతోంది. అవేంటో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు.
చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధానిలో కాలుష్యం అనేది మామూలుగానే మారుతుంది. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేస్తూనే ఉన్నాయి. కానీ కాలుష్యానికి మాత్రం పూర్తి స్థాయి నియంత్రించే ప్రయత్నాలు జరగడం లేదు. ఎన్నో ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ రెడ్ సిగ్నల్ చూస్తున్నాము. ఇలా రెడ్ సిగ్నల్ పడిందంటే చాలు వెహికల్ ఆపాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సో అంతేకాదు రెడ్ సిగ్నల్ పడగానే వెహికల్స్ అన్నీ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో సిగ్నల్స్ వద్ద ఆపాలి. దాన్నే రెడ్ లైట్ ఆన్ స్టాప్ వెహికల్ అనే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఇక మరోపక్క ద్విచక్ర వాహనాలు అంటే మిగతా అన్నింటికి కూడా సిఎన్జి ఉంటుంది, కానీ ద్విచక్ర వాహనాలకు సిఎన్జి ఉండదు. సో దాంతో ద్విచక్ర వాహనాలన్నింటికి కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. వాటి పొల్యూషన్ స్థాయిలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూపించుకోవాలంటున్నారు. ఇక మరోపక్క ఈ నియంత్రణ చేయాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచి ప్రజలంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మెట్రోల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలనే ఆలోచన కూడా ఒకవైపు ప్రభుత్వం వెళ్తుంది. అయితే ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంతో ఢిల్లీలో దాదాపు ఏదైతే 15 హాట్స్పాట్స్ ఉన్నాయి, హాట్స్పాట్స్ మొత్తం కూడా ఇప్పుడు దారుణంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే స్టేజ్ 2కు ప్రజెంట్ ఏదైతే పొల్యూషన్ వెళ్ళింది. సో స్టేజ్ 2కు వెళ్ళిందంటే ఒకవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, మరోపక్క అక్కడ వాడేటటువంటి కర్రలతో ఏదైతే వినియోగిస్తారో కర్రలను కాల్చే వినియోగాన్ని పూర్తిగా తగ్గించేస్తారు. ఇక దాంతోపాటు ప్రధానంగా ఏదైతే భవన నిర్మాణాలను కూల్చివేతలు అనేటివి కూడా ప్రస్తుతం నిషేధం కొనసాగిస్తారు. అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి వాహనాలు, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. గాలి నాణ్యతను మరింత తగ్గిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్యలో ఉంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉందని చెప్తారు. 51 నుంచి 100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని, ఇక 101 నుంచి 200 మధ్యలో ఉంటే మధ్యస్థమని, 201 నుంచి 300 మధ్యలో ఉంటే పూర్ అని, 301 నుంచి 400 మధ్యలో ఉంటే వెరీ పూర్ అని అర్థం. ఇక 401 నుంచి 500 మధ్యలో ఉంటే సివియర్గా అంచనా వేస్తారు. అయితే ఢిల్లీతో పాటు దాని పొరుగునే ఉన్న సిటీల్లో కూడా AQI ఏకంగా 300 పైనే నమోదైంది. ఢిల్లీలో ప్రస్తుతం AQI 300 పైనే దాటింది. ఈ సమయంలో ఢిల్లీలో గత 5 ఏళ్లలో నమోదైన వాటిలో పోల్చితే ఇదే అత్యధిక ఎయిర్ పొల్యూషన్ అని సిపిసిబి వెల్లడించింది. ఢిల్లీ రాజధానిలో అడుగడుగున ఎయిర్ క్వాలిటీని చెక్ చేసేందుకు డిస్ప్లే బోర్డులు పెట్టారు. ఎక్కడ ఎంత ఉందో క్లియర్గా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత వారం రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం దారుణంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే స్వచ్ఛమైన గాలి కాస్త పొల్యూషన్గా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకీ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందో మనం ఇండెక్స్ బోర్డు కనిపిస్తుంది. సో బోర్డు పైన మనం చూద్దాము. సో ఓవరాల్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే స్వచ్ఛతకు సంబంధించి అంటే గాలిలో ఉన్నటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేది మనకు లోధి రోడ్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి రోడ్ ఇక్కడ ఏదైతే 200కు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే మొత్తం అంటే సఫర్ లోధి రోడ్లో ఓజోన్ 34 ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్ 39కు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా రేపు చేరబోతుంది అనేది మనకు ఇండెక్స్ అంటే ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్కి సంబంధించి రేపు ఎలా ఉండబోతుంది అనేది ఇంత స్పష్టంగా చెప్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అంటే మనం పీల్చుకునేటటువంటి గాలిలో 102కు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు PM ఏదైతే ఉందో 146కు చేరుతున్నటువంటి పరిస్థితి రేపటికి ఉంది. అంటే ఈ విధంగా రోజు రోజుకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే గాలిలో ఉన్నటువంటి నాణ్యత పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ పరిస్థితి ఇక ముందు ముందు మరింత దారుణంగా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో దేశ రాజధానిలో ఉన్నటువంటి జనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేది
స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. అంటే దేశంలో ఎప్పుడు చూసినా సరే ప్రత్యేకంగా 3 కాలాలు వచ్చినప్పుడు దేశ రాజధానిలో మాత్రం చలికాలంతో పాటు కాలుష్యం కూడా మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అటు డాక్టర్లు వీళ్ళందరూ కూడా పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏ విధంగానైతే దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, మరో పక్క ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి దేశ రాజధాని పక్కనే ఉండేటటువంటి హర్యానా, పంజాబ్లో పంట పొలాల్లో ఉన్నటువంటి వ్యర్థాలను కాల్చేస్తారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం గుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. 1 నుంచి 50 వరకు కనుక పాయింట్స్ ఉంటే అది వెరీ వెరీ గుడ్ క్వాలిటీ. పోనీ 51 నుంచి 100 ఉందంటే అది నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ విధంగా మొత్తం స్టేజెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఇటువంటి ఈ బోర్డును చూస్తుంటే ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇది మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే 300 అంటే సెకండ్ స్టేజ్కి చేరింది. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం సెకండ్ స్టేజ్కి చేరిందంటే ఖచ్చితంగా ఇక కాలుష్య నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రజలు కూడా ఆ కాలుష్య నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కాలుష్యం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఢిల్లీలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అటు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఆప్ బీజేపీలు ఒకదానిపై ఒకటి మండిపడుతున్నాయి. రైతులు పంట పొలాల వృధాను కాల్చడం వల్లనే కాలుష్యం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆప్. ఢిల్లీకి సమీపంలోని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడుతోంది. ఇక ఆప్ ఆరోపణలను తిప్పికొడుతోంది బీజేపీ. చేతకాని నిర్ణయాల వల్లనే కాలుష్యం పెరుగుతోందని, ఆ నెపాన్ని రైతులపై రుద్దడం దారుణమన్నారు. పొల్యూషన్ను కంట్రోల్ చేయడంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయిందని అంటోంది. ఇంతకు ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఏర్పడడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వస్తోంది? దీనంతటికీ కారకులెవరు అన్న దానిపై మా కరెస్పాండెంట్ రాజు మోర్ డీటెయిల్స్ అందిస్తారు. దేశ రాజధానిలో కాలుష్యానికి ఎన్నో కారణాలు, కానీ ఈ కారణాలుగానే ఉండిపోతున్నాయి తప్ప వీటి పరిష్కారం మాత్రం పూర్తి స్థాయిలో జరగట్లేదనేది రాజధానిలో ఉంటున్నటువంటి ప్రజల ఆవేదన. వాస్తవానికి ఏదైతే వాతావరణం మారుతుందంటే చాలు ఇక్కడ పొల్యూషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి గాలి దొరికే పరిస్థితి లేదు. దేశ రాజధాని మొత్తం కూడా గ్యాస్ ఛాంబర్గా మారుతుంది. కార్బన్ మోనాక్సైడ్ లాంటి విష వాయువులు గాలిలో కలిసి ప్రతి ఒక్కరూ కూడా పీల్చుకునే పరిస్థితి నెలకొంది. దాంతో ఎందరో అనారోగ్య పరిస్థితులకు కారణమవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సినటువంటి దుస్థితి కూడా ఉంది. ఒకవైపు ఏదైతే పక్కనే ఉన్నటువంటి హర్యానా, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో పంటలకు సంబంధించినటువంటి వ్యర్థాలను కాలుస్తారు. దాంతో కొంత కాలుష్యం. మరోపక్క ఏదైతే దేశ రాజధానిలో ఉన్నటువంటి వాహనాలు వెదజల్లేటటువంటి విష వాయువులు కూడా దీనికి మరొక కారణం. అయితే కారణాలు ఏవైనా సరే రాజకీయంగా కూడా వీటిపైన ఒకవైపు విమర్శనలు మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఉంది. ఇప్పటికే పంజాబ్లో ఉన్నటువంటి పంట పొలాల వ్యర్థాలను కాల్చకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి ఆమ్ ఆద్మీ చెప్తుంది. అయితే హర్యానాలో ఉన్నటువంటి రైతులు కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా చూసేందుకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లేదంటే బీజేపీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే చెప్తుంది. ఇక మరోపక్క ఢిల్లీలో కాలుష్యం పెరిగితే చాలు ఖచ్చితంగా ఏదైతే వాహనాలను క్రమబద్ధీకరించడం, అంటే సరి వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య గల వాహనాలను మరొక రోజు రన్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటివి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే రాజధానిలో గాలి స్వచ్ఛత మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పైగా రోజు రోజుకు గాలిలోని నాణ్యత తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనం విష వాయువులను పీల్చుకుంటూ అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి దేశ రాజధానిలో నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, న్యూఢిల్లీ నుంచి.